Hi friends, welcome to my channel with Girl Mihira. నా బట్టలు పెట్టుకోవడానికి మధ్యన ప్లేస్ సరిపోవడం లేదన్నమాట. అన్నీ ఒక చోట ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్పేసి నేను ఈ ప్లాస్టిక్ షెల్ఫ్ తీసుకున్నాను. ఇది సెలో కంపెనీ వాళ్ళది. దీని క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. మీది ఒకవేళ రెంటెడ్ హౌస్ అనుకో, ఇది మీకు చాలా బెస్ట్ సొల్యూషన్ అనమాట స్టోరేజ్ స్పేస్కి. నాకైతే ఇది చాలా బాగా ఉపయోగపడింది, అందుకే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఈ బాక్స్లో మనకి వేరువేరుగా పీసెస్ ఇస్తారనమాట. ఇవన్నీ మనం అసెంబుల్ చేసుకొని మనం షెల్ఫ్ రెడీ చేసుకోవాలి. ఇందులో మనకి ఎలా అసెంబుల్ చేసుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు. వీటిని అసెంబుల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కొక్క పీస్ మీద వాటి నేమ్ రాసి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మనం ఈజీగా అసెంబుల్ చేయొచ్చు. ఈ వీడియోలో మీకు నేను ఈ షెల్ఫ్ ఎలా అసెంబుల్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఇందులో బాటమ్ అసెంబ్లీ అని ఉంటుంది, అది తీసి కింద పెట్టుకోవాలి. బాక్స్లోంచి ఒక్కొక్క పీస్ బయటకు తీసుకొని వాటి నేమ్స్ చూసి దాన్ని బట్టి మనం అసెంబుల్ చేయాలన్నమాట. ఈ బాటమ్ అసెంబ్లీకి మనం సైడ్ ప్యానల్స్ అటాచ్ చేయాలి. ఇవే అన్నమాట సైడ్ ప్యానల్స్. ఈ కబోర్డ్ని మనం అసెంబుల్ చేసిన తర్వాత ఇది 71 ఇంచెస్ ఉంటుంది. 71 ఇంచెస్ అంటే అప్రాక్స్ 6 feet అన్నమాట. ఇది 4 shelves కబోర్డ్. కబోర్డ్ని అసెంబుల్ చేసుకోవడానికి మనకి సైడ్ ప్యానల్స్ ఇస్తారనమాట. బాటమ్ అసెంబ్లీకి మనం సైడ్ ప్యానల్స్ అటాచ్ చేయాలి. మనకి 3 రైట్ సైడ్ ప్యానల్స్ ఇస్తారు, 3 లెఫ్ట్ సైడ్ ప్యానల్స్ ఇస్తారు, 6 బ్యాక్ ప్యానల్స్ ఇస్తారు. వీడియోలో చూపించినట్టు సైడ్ ప్యానల్స్ని మనం అటాచ్ చేయాలి. కనెక్టర్స్ ఇస్తారు. ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది కనెక్టర్స్ అన్నమాట. మనకి 10 కనెక్టర్స్ ఇస్తారు. 2 బ్యాక్ కనెక్టర్స్, 2 రైట్ డోర్ కనెక్టర్స్, 2 లెఫ్ట్ డోర్ కనెక్టర్స్, 2 రైట్ సైడ్ కనెక్టర్స్, 2 లెఫ్ట్ సైడ్ కనెక్టర్స్ ఇస్తారు. వాటి ద్వారా మనం ఈ షెల్ఫ్ అదే ఈ సైడ్ ప్యానల్స్ని కనెక్ట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఏది ఫిక్స్ చేయాలో వీలేస్తున్నారు. సైడ్ ప్యానల్స్, బ్యాక్ ప్యానల్స్ అని దాని మీద రాశారు. బాటమ్ అసెంబ్లీ అని సైడ్ ప్యానల్స్. ఇప్పుడు మనం టాప్ అసెంబ్లీని కూడా అటాచ్ చేసుకుందాం. టాప్ పార్ట్ కూడా అసెంబుల్ చేసేసాక ఇలా ఉంది. షెల్ఫ్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. అంటే షెల్ఫ్ మనకు కావాల్సిన హైట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కావాల్సిన హైట్లో నేను అడ్జస్ట్ చేశాను. చూడండి, అక్కడ హోల్స్ ఉన్నాయి కదా ఈ పక్కన. చూడండి, ఈ హోల్స్, ఈ ఓపెన్ హోల్స్లో మనం ఈ షెల్ఫ్కి చిన్న హుక్లా ఇస్తారనమాట. ఆ హుక్ని మనం ఆ హోల్లో పెడితే ఆ హోల్కి అటాచ్ చేయాలన్నమాట. ఆ హోల్లోకి దూర్చాలి. సో మనం అలా దూర్చాక మనకు కావాల్సిన హైట్లో ప్రతి ఒక 5 అలా ఇచ్చారు. ప్రతి కనెక్షన్కి ఒక 5 ఇచ్చారనమాట, 5 హోల్స్. అలా మనం మనకి ఏ హైట్లో కావాలంటే హైట్లోకి పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూడండి, డోర్స్ అన్నీ వేరువేరుగా అసెంబుల్ చేసుకోవాలి. లైక్ చూడండి,
లైక్ ఇది లెఫ్ట్ డోర్ అనమాట. లెఫ్ట్ డోర్ వేరేగా అసెంబుల్ చేసుకోవాలి ఫస్ట్. లెఫ్ట్ డోర్ అంతా లెఫ్ట్ డోర్ అంతా అసెంబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ డోర్ అసెంబుల్ చేసుకోవాలి. రైట్ డోర్కి మనకి లాక్ ఉంటుంది. ఇదిగోండి, రైట్ డోర్కి మనకి లాక్ ఉంటుంది. సో ఇలా చూసుకొని ఈ డోర్ కూడా అసెంబుల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డోర్స్ని నేను ఈ కబోర్డ్స్కి అటాచ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, లెఫ్ట్ డోర్ అసెంబుల్ చేసేసాక ఇలా ఉంటుందన్నమాట. లైక్ అండ్ రైట్ డోర్ కూడా అసెంబుల్ చేసేసాను నేను. చూడండి, 2 డోర్స్ అసెంబుల్ చేసేసాక ఇలా ఉంటుంది. దీన్ని అసెంబుల్ చేసాక చూడ్డానికి ఇలా ఉంటుందన్నమాట. ఈ కబోర్డ్ చూడ్డానికి చాలా చిన్నగా బాగుంది చూడ్డానికి కూడా. సో ఇప్పుడు లాక్ పనిచేస్తుంది కదా, టెస్ట్ చేద్దాం. ఇదిగోండి, దీనికి లాక్ ఇచ్చారు. సో మనం లాక్ వేసే ముందు ఈ లెఫ్ట్ సైడ్ టాప్ మనకి ఇలా ఇచ్చారు చూడండి. ఇది మనం లోపల పెట్టి లాక్ వేయాలన్నమాట లోపలికి. అండ్ బాటమ్ కూడా ఇచ్చారు. సో ఈజీ టు లాక్ చేయడానికి. చూడండి, మీకు చూపిస్తాను. ఈజీగా లాక్ అవుతుంది. ఇది అలా నొక్కగానే లాక్ అయిపోద్ది, మళ్ళీ ఇది నొక్కగానే ఇలా ఓపెన్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు ఇది లాక్ చేసి మొత్తం డోర్ అంతా లాక్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, పైన కింద మీకు కింద లాక్స్ చూపించాను కదా, అలా లాక్ చేసిన తర్వాత ఈ డోర్ రావట్లేదు అనమాట. సో ఇప్పుడు ఈ డోర్ వేసేసి డోర్ రావట్లేదు మొత్తానికి. అంతే ఫ్రెండ్స్, దీన్ని అసెంబుల్ చేయడం చాలా ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.